టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆఖరి రోజుకు చేరుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. భారత్ భారీ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ గట్టి పోటీ వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మరి గిల్ కెప్టెన్సీ మరియు బౌలర్ ప్రదర్శనపై విజయం ఆధారపడి ఉంది. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ మ్యాచ్లో చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. లీడ్స్లోని హెడింగ్లీ స్టేడియం వేదికగా ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు జరుగుతుంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 350 పరుగులు కావాల్సి ఉంది. ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్లు ఉండగా భారత్ మాత్రం బుమ్రానే నమ్ముకుంది. మ్యాచ్కి వరుణగండం ఉండడంతో ఇన్నింగ్స్ కొంతసేపు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా వర్షం పడితే మ్యాచ్ డ్రా అవ్వడం ఖాయం. లేకుండా పూర్తి రోజు మొత్తం ఓవర్లు పడితే ఖచ్చితంగా ఫలితం తేలే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బలంగా ఉండడంతో బజ్బాల్ గేమ్లో ఎక్స్పర్ట్ కావడంతో విజయం కోసమే ఇంగ్లాండ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీమిండియాకు బౌలింగ్ పెద్ద మైనస్గా మారింది. బుమ్రా మినహా మిగతా బౌలర్లు రాణించకపోవడంతో భారీ పరుగులు సమర్పించుకోవడం భారత్ను భయపెడుతుంది. ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ఇద్దరే కలిసి తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీస్తే బుమ్రా ఒక్కడే 5 వికెట్లు పడగొట్టాడు. మరి ఆఖరి రోజు గిల్లు ఎలాంటి కెప్టెన్సీ చేస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్, జడేజాలతో ఎలా బౌలింగ్ చేయిస్తాడో చూడాలి. ఈ టెస్ట్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటర్లు రాణించడంతో 471 పరుగులు చేయగలిగింది. యశస్వి జైస్వాల్ 101, శుభ్మన్ గిల్ 147, రిషబ్ పంత్ 134 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్లో ధీటుగానే బదిలిచ్చింది. ఒలీ పోప్ 106, హ్యారీ బ్రూక్ 99, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులు చేశారు. ఇంకా 465 పరుగులకే ఆల్అవుట్ అయింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేయడంతో కేఎల్ రాహుల్ 137, రిషబ్ పంత్ 118 పరుగులు చేశారు. మరి చూడాలి 5వ రోజు ఎలా ఉంటుందో. మన బౌలర్లు ఫామ్లోకి వస్తారా లేకపోతే మళ్ళీ బొమ్మల మీద ఆధారపడాలనేది చూడాలి. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాను. అర్థమైందా రాజా?